ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీ సమాజం, ఆదివాసీ యువత, ఆదివాసీ ప్రజలు అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మరి ఆగస్టు 9వ తారీఖున ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటా ఉన్న సందర్భంలో స్థానిక ఎమ్మెల్యేగా ఆదివాసీ బిడ్డగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మరి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నటువంటి ఆదివాసీ ప్రజలందరికీ పెనుపాక నియోజకవర్గ ఎమ్మెల్యేగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఎంతో శుభదినం. ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అనేది ప్రపంచంలో ఎందరో ఆదివాసీ ముద్దు బిడ్డలు, ఆదివాసీ ఈరులు, ఆదివాసీల హక్కుల కోసం, ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం మరి జల్ జంగిల్ జమీన్ అనే నినాదంతో మన ప్రాంతంలో మరి కుమరం భీమ్ గారు, బిర్సా ముండా, అనేక మంది మరి వాళ్ళ ఆదివాసీ బిడ్డలు భారతదేశంలో, ప్రపంచంలో చేసినటువంటి ఆదివాసీ హక్కుల కోసం, ఆదివాసుల జీవన విధానం కోసం, సామాజిక స్థితిగతుల మెరుగు కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం జరిపినటువంటి పోరాటాల ఉద్యమాల ఫలితంగానే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఆదివాసీ బిడ్డలకు నేను మనవి చేస్తా ఉన్నా. మీ ఆదివాసీ ఎమ్మెల్యేగా, ఆదివాసీ నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఏజెన్సీ ప్రాంతంలో పెనుపాక నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా ఆదివాసీల యొక్క సామాజిక స్థితిగతుల మెరుగుదల కోసం విద్యాపరంగా, వైద్యపరంగా, రవాణా సౌకర్యాల మరి మెరుగుదల పరంగా అనేక రంగాల్లో ఏజెన్సీ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ ఈ ప్రజాప్రభుత్వం యొక్క సహకారంతో కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి మీ ఎమ్మెల్యేగా ఖర్చు పెట్టి మరి అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజున మనం చేస్తా ఉన్న ఆదివాసీ బిడ్డలందరూ కూడా మరి ఆదివాసీ బిడ్డలు మరి తమ హక్కులు, రాజ్యాంగం కల్పించిన హక్కులు, వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం వారి యొక్క పోరాటాలు ఐక్యంగా చేసినట్లయితే తప్పనిసరిగా మనకు భారతదేశంలో రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని కాపాడుకునే దాంట్లో, కొత్త హక్కులు సాధించుకునే దాంట్లో జల్ జంగిల్ జమీన్ ఏదైతే మన పోరాట వీరుడు, మన ఆదివాసీ ముద్దుబిడ్డ ఇచ్చినటువంటి పోరాట స్ఫూర్తి ఏదైతే ఉందో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో ఒక పక్క మన ఈరుడు కుమరం భీం, రెండో పక్క మేడారం సమ్మక్క సారక్క, బిర్సా ముండా, ఇటువంటి అనేక మంది మరి గిరిజన బిడ్డలు, గిరిజన పోరాట వీరుల త్యాగాల ఫలితంగా, ప్రాణ త్యాగాల ఫలితంగా మరి ఇవాళ ఈ దినోత్సవం మనం రావడం జరిగింది. దీన్ని జరుపుకుంటా ఉన్నాం. దీన్ని జరుపుకోవడమే కాదు, మన ఆదివాసీల హక్కుల కోసం రాజ్యాంగంలో మనం కలిపి హక్కులు రావడానికి ఎవరైతే ఫైట్ చేసినారో, ఎవరైతే పోరాటం చేసినారో ఆ స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్తూ భవిష్యత్తు తరాలకు మన ఆదివాసీ జీవన విధానం, ఆదివాసీ బిడ్డలంటేనే కొండల్లో, గుట్టల్లో, అడవుల్లో జీవించేటటువంటి జాతి ఆదివాసీ సమాజం. అటువంటి ఆదివాసీ సమాజం మార్పు కోసం విద్యాపరంగా, వైద్యపరంగా, ఆదివాసీల ఐక్యత కోసం, మరి గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేదాని కోసం, మరి రాబోయే తరాలకు మన ఆదివాసీల మరి ఏదైతే ఉందో మరి ఐక్యత చాటేదాని కోసం ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ముందడుగు వేయాలని, ఆదివాసీ సోదరులందరూ కూడా ఐకమత్యంతో కదిలి ముందడుగు వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ వారికి ఆదివాసీ సమాజానికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జై ఆదివాసీ, జై ఆదివాసీ.